ఆ రోజు నా పరిస్థితి కూడా అలాగే ఏర్పడింది. ఎప్పుడు చస్తాడా తీసుకెళ్లి పాతి పెడదామనే తల్లిదండ్రులు, ఎప్పుడు చస్తాడా ఈ కంపు మా నుండి దూరం అవుతాననే చుట్టుపక్కల వాళ్ళు, ఎప్పుడు చస్తాడా అన్నట్టుగా ఎదురు చూసే బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా బ్రతుకుతావని కానీ బ్రతికింపబడతావని కానీ మాట్లాడే పరిస్థితులు లేని ఆ భయంకరమైన పరిస్థితుల్లో నాకు కూడా ఆశ లేదు బ్రతకాలని. బ్రతికించేవారు ఎవరూ లేరని ఇక అర్థమైపోయింది. అటు చావలేక ఇటు బ్రతకలేక చావు బ్రతుకుల మధ్య భయంకరంగా బాధించబడుతున్న సమయంలో దాదాపుగా అప్పటికే నెల మీద 10 రోజులు అయిపోయింది. ఇక కేవలం 5 రోజులు మాత్రం ఉంది. ఈ 5 పక్కల అందరినీ పిలిచి ఏమైందో చూడండి, వాళ్ళు అన్ని రకాలుగా నన్ను పరీక్షించి ఇక అన్నీ రెడీ చేసేసుకోండి అమ్మా, వీడు చచ్చిపోయాడుక అని చెప్తే, పిల్లరా మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారండి, మారీ గారని, ఆయన గెళ్ళ తీసుకొచ్చారు, అలాగే తాడు తీసుకొచ్చారు, అలాగే కుండ తీసుకొచ్చారు, పిడకలు తీసుకొచ్చారు. ఆయన రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారండి. శ్మశానం మంచిది పిల్లరా, మరి అందరూ కూడా శ్రద్ధగా నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. ఈ రాత్రి కాల సమయంలో ఖచ్చితంగా మనం అందరం కూడా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, దేవుని శక్తి ఎంత గొప్పదో, ఆయన యొక్క మనుషుల పట్ల ఆయన కలిగి ఉన్న ఆ అపరిమితమైన కనికరం ఎంత గొప్పదో ఈ రాత్రి సంపూర్ణంగా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి జాగ్రత్తగా మాటలు వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మాది ఇదే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం. 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చేసే పని ఏంటంటే, వృత్తి ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థమవటం కోసంగా ఈ మాట చెప్తున్నాను. నేను పద్మశాలి కులాన్ని నుంచి రక్షించబడిన వ్యక్తిని. మా అమ్మగారు మా నాన్నగారు కూడా నేత పని మీదే ఆధారపడి ఆ పనిని కొనసాగిస్తూ మా జీవితాల్ని కొనసాగించుకుంటూ వస్తూ ఉండేవారు. పిల్లరా, ఆ దినాల్లో ఈ నేత పని చేసే వాళ్ళకి సరైన డబ్బులు ఉండేవి కాదు. ఎందుకంటే మా నాన్నగారు 9 చీరలు నేయడానికి 14 రోజులు కష్టపడేవారు. ఈ కష్టపడిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ డబ్బులతో మా కుటుంబం గడవటం చాలా కష్టంగా ఉండేది. ఆ దినాల్లో విపరీతమైన కరువు చేత మేము బాధించబడతా ఉండేవాళ్ళం. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకలను మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి, ఇది ఉప్మారా అంటే నిజమే కాములు అని చెప్పి అది తిని మా ఆకలి తీర్చుకుంటూ అలాగున మా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, మేము ఎప్పుడైనా సంతోషపడిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ప్రియులరా, మేము మా జీవితంలో పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఆ పండగల టైంలో ఈ నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. ఆ రోజుల్లో ప్రియులరా, ఆ వారం రోజులు కూడా ఇలాగే ఉంటే బాగుండు, ఇలాగే జరిగితే బాగుండు అనుకునేవాళ్ళం. కానీ మరలా యథావిధిగా మా జీవితంలో కరువు అనేది మమ్మల్ని భయంకరంగా పరిపాలన చేస్తూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, మా జీవితం కొనసాగుతున్న కాలక్రమంలో మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో భీమవరం నుండి పాలకొల్లు వస్తూ ఉంటే దగ్గులూరు అనే ఒక ఊరు తగులుతుంది. అక్కడ ఈ నూలుకి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. అయిపోయి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు పిలిచి మా నాన్నగారి చేతిలో 300 రూపాయలు పెట్టారు. మా నాన్నగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏంటండి ఈ డబ్బులు అని అంటే, ఈ 10 రోజులు కష్టపడినందుక ఈ డబ్బులు ఇచ్చారంటే, లేదు రోజుకి 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకో 50 రూపాయలు పెంచుతానంటే, ఆ రోజుల్లో అసలు కూలి పని ఎంత అంటే 30 రూపాయలు ఉండేది, కొంచెం ఎక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. కానీ 300 రూపాయలు చేతిలో పడగానే మా నాన్నగారు చాలా ఆశ్చర్యపోతూ, చాలా సంతోషపడుతూ, ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. ఆ మార్కెట్కి వచ్చి ఒక సంచి నిండా రైస్ తీసుకొని, మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని, సాయంత్రం 5 కావస్తా ఉంది. ప్రియులరా, మరి మా ఇంటికి ఆ మాత్రం దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మ చూస్తుంది, ఏడుస్తూ ఉంది. దగ్గరికి వచ్చిన తర్వాత మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నా, ఏమైంది అని అంటే, మా అమ్మ చెప్తుంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదండి అని చెప్తా ఉంది. పిల్లలు ఆ మాటలు ఎందుకు చెప్తా ఉందనంటే, మా చేతికి ₹10 ఇచ్చి కొడి దగ్గరికి వెళ్ళి మంచులు పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అనేవాళ్ళు.
ఆ కొట్టు వాళ్ళు ఆ డబ్బులు మా మొఖాన్ని వేసి కొట్టి ఏమొత్తాయి వీటికి అని చెప్పి తిట్టి పంపించేసేవారు. వాళ్ళని బతిమాలుకుని ఏదో రకంగా తెచ్చుకునేవాళ్ళం. అటువంటి పరిస్థితి. ఆ రోజున అంత సమృద్ధిగా తీసుకురావడాన్ని బట్టి మా అమ్మగారికి చాలా సంతోషం అనిపించింది. ఆ రాత్రి మంచి వంట చేశారు. 5గురిని లైన్గా కూర్చోబెట్టి మా అమ్మ అన్నం వడ్డిస్తూ చెప్తుంది, అరే నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ పూట మంచి అన్నం దొరికిందిరా, జాగ్రత్తగా తినండిరా అంటుంటే ఓ పక్క కన్నీరు ఆగట్లేదు, మాకు ఒక పక్క దుఃఖం ఆగట్లేదు. ఎందుకంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఈ పూట అంటే ఈ అన్నం దొరికింది, ఇలాగే ఉంటుందా మన పరిస్థితి, మరలా మారిపోద్దా అని మా కన్నీళ్ళే కంచంలో పడుతూ ఉంటే వాటినే ముద్దలుగా చేసుకుని ప్రియులరా ఆ కన్నీటినే ముద్దలుగా చేసి తింటూ సంతోషించాం, సంబరపడ్డాం, ఆనందపడ్డాం. కానీ ఆ సంతోషం ఆనందం ఎన్ని రోజులు ఉందంటే కేవలం మోన్నాల ముచ్చటగానే మిగిలిపోయింది. కారణం ఏంటంటే ప్రియులరా మా నాన్నగారితో పాటు తమ్ముడుగురు పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న క్రమంలో మా ఊరికి సెంటర్ ఎక్కడంటే లంకల కోడేరు సెంటర్ అనమాట. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉండే, నాటు సారా తీసి అమ్మేవారు అనమాట. ఈ తమ్ముడుగురు ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్తే మా నాన్నగారు కూడా వారితో పాటు వెళ్ళి కూర్చొని వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని ఆ త్రాగుని మా నాన్నగారికి అలవాటు చేయడం ప్రారంభించారు. వారైతే కొద్దో గొప్ప త్రాగింటికి వచ్చి భార్య బిడ్డలతో బాగా ఉండేవారు, కానీ మా నాన్నగారు అప్పుడే అలవాటు చేసుకున్నారేమో, విపరీతంగా త్రాగుతూ ఉండేవారు. చేతిలో ఉన్న డబ్బులన్నీ చెల్లాచెదురుగా జల్లేసేవారు. అక్కడున్న వారందరికీ ఆ త్రాగుడు పోయిపించేవారు. విపరీతమైన త్రాగుబోతుగా వేరే త్రాగుబోతుగా మా నాన్నగారు అలవాటు పడిపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా భయంకరమైన పరిస్థితికి మా నాన్నగారు చేరిపోయారు. మా నాన్నగారికి ఇంత వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేదండి. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఊరు రావాలంటే లంకలకోట రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవారు. రాయకుదురు నుంచి పాలకొల్లు నుంచి రాయకుదురు ఇల్లు వచ్చేవారు ఎవరైనా ఉంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోడని. మా మేనత్తకి చెప్తే మా మేనత్త మాకు చెప్పేది, 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన బల్ల సైకిల్ లెక్క తీసుకుని వాళ్ళు వీళ్ళ సాయం పట్టుకుని మొండు మాత్రమే ఆ బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారు, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగాడ కూర్చోబెట్టి బింది మీద బింది నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత తల్లినలుగురం కూర్చుని ఏడ్చేవాళ్ళు. నాన్న నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చాం, నిన్నటిదాకా ఆకలిని ఏడ్చాం, ఈ పూట 4 రూపాయలు తీసుకొస్తున్నావు, కడుపునే అన్నం తింటున్నావు, ఇదేంటి పరిస్థితి నాన్న అంటే మా నాన్నగారు మన ఎత్తిమే చేయొచ్చు చెప్పేవారు. ఇంకెప్పుడు త్రాగని ఇదే చివరి రోజు అనేవారు. సాయంత్రం మరలా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా అంతకుముందు మమ్మల్ని ఎలా పెంచాలని ఆలోచించే ఆయన ఇప్పుడు ఆయన ఎలా త్రాగాల, ఆ త్రాగుడు కోసం ఎలాగా ఆయన విధవ్వాలని ఆలోచించడం ప్రారంభించారు. మా కుటుంబం చిన్నాభిన్నంగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా మా నాన్నగారు విపరీతంగా త్రాగి మా అమ్మగారిని కొడతా ఉండేవారు. ఆయన వస్తున్నారంటే చాలు మేము 5గురం కూడా 5 చోట్లకు పారిపోయి ఉండేవాళ్ళం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రియులరా మరి గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ కూడా ఫౌండేషన్ వేశారు. కొన్ని డబ్బులు చేతికిచ్చి గోళ కట్టుకోమని చెప్పారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికే ఉపయోగించేశారు. ఇక మా అమ్మగారు మా నాయనమ్మగారు చేసేది ఏమీ లేక ప్రియులరా తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండేదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం వస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ కూడా ఒక మూలక చేర్చి తాను మాత్రం వర్షం తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుచుకుంటుందో అలాగుని మమ్మల్ని కాపాడుకుంటూ వస్తూ ఉండేది. ఇలాగుని మా రోజులు గడుస్తూ ఉన్నాయి. మా గ్రామంలో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి. అక్కడ పనిచేసే కొంతమంది వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. మా వాతావరణం చూశారు. వీడు చూస్తే త్రాగుబోతు అయిపోయాడు, పిల్లల్ని చూస్తే ఇలా వదిలేశాడు, మనమే ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళు ఇంటింటికి తిరిగి సందాలు పోజేయడం ప్రారంభించారు. సందాలు పోజేసిన తర్వాత కొంచెం డబ్బు ప్రియులరా ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి రప్పించి ఆ గోళ కట్టడం ప్రారంభించారు. గోళ పూర్తయిపోయి పైన వాసాలు వేశారు. బంగాళాపెంక రప్పించి గుమ్మాలో పెట్టి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ నీకేమాత్రం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే కనుక ఈ బంగాళాపెంకని వేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టాన్ని త్రాగి భయంకరంగా ఇలా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాది కాలనీ అనమాట. ఇలాగా ప్రతి ఇంటికి వెళ్ళి మా నాన్నగారు అప్పు అడుగుతూ ఉన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా వారు తలుపేస్తూ ఉండేవారు. ఇంట్లో గుమ్మంలో కూడా అడుగు పెట్టనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఆయన త్రాగి భయంకరంగా అప్పులు చేసేశారు కనుక ఎవరు కూడా రానిచ్చేవారు కాదు. అలాంటి సమయంలో రాయకుదురులో ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆసామి, ఆయన పేరు సుబ్బారాయుడు గారు, ఆయన ఏదైనా వస్తువులు తాకట్టు పెట్టుకుని డబ్బులు అప్పిస్తూ ఉండేవారు. నేరుగా మా నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా
ఒక 1000 రూపాయలు ఉంటే అప్పివ్వండి, మీ బాకీ వెంటనే తీర్చేస్తాను, ఎందుకంటే మా ఇంటి పైన కప్పు వేయించుకోవాలని అడుగుతుంటే ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, ఏదైనా కాగితం తీసుకొచ్చావా, తీసుకొస్తే ఇలా ఇవ్వు అని అడుగుతా ఉన్నారు. ఆ ఉంటే ఎక్కడి దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు, కాకపోతే ఒక 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతుంటే ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం జరగదురా అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి మా నాన్నగారిని ప్రియులరా బయటే ఉంచి ఆయన తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు అదే అరుగు మీద కూర్చున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన పొలం వెళ్ళటాకని చెప్పి పాలతెప్పల తీసుకుని అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప వేరే ఆధారం కానీ దిక్కు కానీ మాకు లేదండి, ఒక 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలతో ఉంటుంటే వెంటనే ఆయన కాళ్ళు పట్టుకున్న మా నాన్నగారిని పైకిలోకి తీసి అన్నారు, నిజం చెప్పు, నీ దగ్గర తాకట్టు పెట్టక ఏ వస్తువు లేదా అంటే, నిజానికి ఏ వస్తువు లేదండి, నిన్న కాక మొన్న నా భార్య మంగళసూత్రం కూడా నా త్రాగుడి నిమిత్తమే తాకట్టు పెట్టేసుకున్నానండి, కాబట్టి దయచేసి ఒక 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతా ఉన్నారు. అలా బతిమాలుతున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అన్నారు, సరే కానీ నీకెంతమంది కొడుకులురా అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, 5 కొడుకులండి. సరే, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నాకు తాకట్టు పెట్టు, అప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తాను అన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువులను తాకట్టు పెట్టవచ్చు కానీ మనుషులను తాకట్టు పెట్టడం రాదండి. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అనమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటా వెళ్తా ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ప్రియులరా ఆ సుబ్బారాయుడు గారికి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చారో కూడా తెలియదు. మా ఊర్లో మండువాలోగిళ్ళని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏ కాగితం అయితే ఏ పరుపు కింద పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే పని మనిషిగా ఉపయోగించుకుంటారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగొట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు, కొడతారు, తిడతారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా మరి ఇలాగే ఎండాకాలం వచ్చింది. ప్రియులరా ఎండాకాలం సమయంలో మామిడి పళ్ళు సీజన్ కదండి. ఒక డజను మామిడికాయలు తెచ్చుకొని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలను చూస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మామిడికాయలను చూడటమే తప్ప మామిడికాయలు ఏనాడు కూడా తినెరగడు, ఎందుకంటే తెచ్చిన పరిస్థితులు ఇంట్లో లేవు కనుక. ఆ రోజు ఆ మామిడికాయలను చూడగానే తప్పనిసరిగా ఒక మామిడికాయ ఇస్తారు. చాలా జాగ్రత్తగా మామిడికాయలను తినాలనే ఆలోచనతో ఎప్పుడు ఇస్తారు అన్నట్టుగా గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు. వారు ఒక్కొక్కటి కట్ చేస్తున్నారు తప్ప మామిడికాయ కాదు కదా, మామిడికాయ మొక్క కూడా పెట్టలేదు. ఏడుస్తూ నిలబడితే ఒరే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలను ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ పిల్లరా ఆ మామిడికాయ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలను తింటూ ఈ పూటకు ఒక మామిడికాయని రుచోడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా 1000 రూపాయలకి తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉందండి. ఏంటి ఆనవాయితీ అంటే, సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పాలేరులను కానీ పని మనుషులను కానీ బయటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అని అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే మా అమ్మ మొక్కను చూసి సంవత్సరం అయిపోయింది, మా తమ్ముళ్ళు చూసి సంవత్సరం అయిపోయింది. అక్కడికి రావడమే కానీ ఏనాడు మరలా బయటికి పంపించలేదు. కాబట్టి ఆ రోజున చాలా సంతోషపడిపోతూ ఇక కాసేపు ఉంటే మా అమ్మ మొక్కను చూస్తాను, మా తమ్ముళ్ళని చూస్తాను, ఇక వెళ్ళిపోవచ్చు అని అన్నారని చాలా సంతోషంలో ఉన్న సమయంలో ఒక 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. ఆ కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పడిన కష్టాన్ని మర్చిపోయాను. కారణం ఏంటంటే మేము బట్టలు నేసేవాళ్ళమే, చీరలు నేసేవాళ్ళం, అలాగే నరసాపురం లుంగీలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం. మరి ఏం అదృష్టమో మాకు తెలియదు కానీ ఏనాడు కూడా మేము నేసిన ఆ తానులోంచి ఒక ముక్క చేయించుకొని చొక్కా కుట్టించుకోవడం ఎరగం. ఏనాడు ఆ చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం ఎప్పుడు చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ పిల్లలవి వారి పిల్లలవి ఆ ఓనర్ గారి పిల్లలు చినిగిపోయిన బట్టలుంటే అవి తీసుకొచ్చి కుట్టి మాకు తొడిగేది. అవే మాకు తెలుసు, ఇవేమీ మాకు తెలిసేది కాదు. ఆ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా కొత్త బట్టలు చూడగానే చాలా సంబరపడ్డాను, సంతోషపడ్డాను, ఆనందపడ్డాను. ఇక కాసేపు ఉంటే ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఒక జత బట్టలు కట్టుకోమన్నారు, మరో జత బట్టలు సంచిలో పెట్టారు. 30 రూపాయలు జేబులో పెట్టి వెళ్ళిపోరా అబ్బాయి అన్నారు. ఇలాగే రోడ్డు ఉంది, ఆ రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. 4 అడుగులు వేసేటప్పటికి నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నా కోసం వచ్చావా నాన్న, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా నాన్న, ఎలాగున్నావు, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని చాలా ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే అప్పటికైనా బాగా త్రాగేసి ఉన్నారు. నా జబ్బ పట్టుకుని ఇలా పక్కకు లాగా అంటున్నారు, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు కానీ ఆ ఇంటి ఎదురున్న సుబ్రహ్మణ్యం గారు ఇంకొక ఆయన ఉన్నారా,
అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు. నిన్నే మాటలు అయిపోయి ఈ రోజు నువ్వు బయటకు వస్తావన్న సంగతి నాకు బాగా తెలుసు అని చెప్పి మరలా నా చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తా ఉన్నాడు. కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను, నాన్న ఒక్కసారి విడిచిపెట్టినానా, ఈ రాత్రికి అమ్మని తమ్ముళ్ళని చూస్తాను, రేపొద్దు నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, ఏం చేయమంటే చేస్తాను, కానీ రాత్రికి విడిచిపెట్టినానా అని కాళ్ళు పట్టుకుని ఎంత బ్రతిమలాడినా కూడా కనికరించకుండా తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యం గారు ఆయనకు అప్పగించేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. పిల్లరా, ఎప్పుడైతే మా నాన్నగారి ఇంటికి వచ్చేసారో వారు పండగ దినము కనుక ఎవరిని లోపల, బయట వాళ్ళని ఎవరిని కూడా లోపల రానివ్వరు. కాబట్టి నన్ను కూడా లోపల రానివ్వలేదు. బయట ఒక గేదెల పాకు ఉంటే గేదెల పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయింది. ఓ భాగంలో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను, ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిందాం అనుకున్నాను, మా అమ్మను చూసే అదృష్టం లేకపోయింది అని ఓ మూలగా నిలబడి, అదంతా రొచ్చుతో నింపబడిపోయి ఉంటూ ఓ భాగంలో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితి వచ్చిందా, ఇలాగని ఏడుస్తూ ఉండుంటే 8:30కి వెళ్ళిన వాడిని దాదాపుగా తెల్లవారుజాము 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. 3:30కి ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారంటే ఆ పిలుపు మేరకు లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత నా చేతికి ఒక చీపురు కట్టించారు, పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులు తుడుస్తూ ఉంటే నిద్ర వచ్చి కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 టైం అవుతా ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకున్న నన్ను కాలుతో తన్ని లేపుతున్నారు, లెగరా అని చెప్పి. ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించి, అమ్మా మీరు చెప్పిన పని అంతా చేస్తానని అనొద్దనే లోపులో నా చేతిలో ఉన్న చీపురు గట్ట తీసుకొని నన్ను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురు గట్టకి వెనకాల ఇనపతోడు ఉంటుంది అనమాట. అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమ్మసిల్లి పక్కకు పడిపోయాను. నాతో పాటు ఇంకా 2-3 పనిచేసేవాళ్ళు గబగబా నా దగ్గరికి వచ్చి నా ముఖం మీద నీళ్ళు కొట్టి నన్ను పైకి లేపి, అరే నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు, తిడతారు, ఏదో ఒకటి అంటారు, ఇంటికి వెళ్ళిపో, ఏదో రకంగా మీ నాన్నగారు ఈ బాకీ తీర్చుకుంటారులే అంటే, ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇక్కడే ఉండడమే నాకు క్షేమం కనుక కష్టమో నష్టమో బాధ ఇబ్బంది ఇక్కడే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా బయటికి గెంటేశారు. బయటకైతే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. రాయకుదురు ఎప్పుడైనా, మరి ఇక్కడ దగ్గరే కాబట్టి రాయకుదురులో మీరు ఎప్పుడైనా అలా సెంటర్లోంచి వెళ్తుంటుంటే బస్ స్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాఫీ హోటల్ అని ఒక కామెంట్లు కాఫీ హోటల్ ఉంటుంది. ఆ కాఫీ హోటల్ ఎదురుగుండా మట్టి దెబ్బ ఉంటుంది. దెబ్బ మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. అలా ఏడుస్తున్న సమయంలో వెనకాల ఎవరో భుజం మీద చేసినట్టు అనిపించింది. తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూడగానే ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు, బాబు నా హోటల్ ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగిందని అడుగుతూ ఉన్నారు. జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు. ఏంటనంటే, అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను, నెలకు 100 రూపాయలు నీ చేతికిస్తాను, కడుపు నేను అన్నం పెడతాను, నేను కొట్టనో తిట్టిన ఏమన్ను, నువ్వు ఎప్పుడు కావాలి అప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు, రావచ్చు, మీ అమ్మని తమ్ముళ్ళని చూడొచ్చు, కాకపోతే నేను చెప్పిన పని చేయాలి అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, ఈ పని నువ్వు చేస్తే కనుక ఆ పని నేను చేస్తానన్నారు. సరేనని ఆ పని కొప్పుకొని ఇక ఆ పని చేయడం ప్రారంభించాను. ఒక 6 మాసాలు గడిచేటప్పటికి ప్రతిరోజు ఆ కప్పులు కడుగుతూ ప్లేట్లు కడిగేవాడినేమో, నా చేతులన్నీ కూడా పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ ఒరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏ మాదిరిగా అయితే కాళ్ళకు పసుపు రాసుకుంటారో అలా పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఇలాగన ఒక సంవత్సరం కష్టపడి ఇక ఆ పని చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అంటే మా అమ్మని ఇష్టం బాబు అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే ప్రియులరా, మా నాన్నగారు త్రాగుడికి వ్యసనానికి అలవాటు అయిపోయిన వ్యక్తి. ఈ రాత్రికాల సమయంలో ఈ సభలో ఉన్నవారే కాదు కానీ చాలామంది ఈ శబ్దయంత్రం ద్వారా చాలా ప్రాంతాల్లోంచి వింటూ ఉన్నారు. ఒకవేళ నా తండ్రిలాగా వారు కూడా త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని త్రాగుడు కొరకే బ్రతుకుతూ త్రాగుడినే అలవాటు చేసుకుంటూ జీవిస్తే గనక, అయ్యలారా మీరు ఏ చోట వింటుంటున్నారు నాకు తెలియదు కానీ ఇంట్లో వింటున్నారో ఇంట్లోంచి బయట ఉండి వింటున్నారో ఎక్కడుండి వింటున్నారో నాకు తెలియదు. మీ అందరికీ చెప్తున్న ఒకే ఒక మాట, నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్న ఒక మాట, నా తండ్రిని బట్టి ఎంత నష్టపోయానో, నా తండ్రిని బట్టి ఎంత కష్టపడ్డానో, నా తండ్రిని బట్టి ఎంత నలిగిపోయానో, ఈ పూట నీ కొడుకు నీ కూతురు కూడా అలాగే నలిగిపోతున్నారు. కాబట్టి దయచేసి ఒక మాట, ఈ మాటను గ్రహించండి. ఎక్కడుండి వింటున్నారు నాకు తెలియదు. త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకున్న అన్నాళ్ళు కూడా నీవు అనేక రకాలుగా నష్టపోయావు. వ్యాపారంలో నష్టపోయావు, ఉద్యోగంలో నష్టపోయావు, అనేక పరిస్థితుల్లో నష్టపోయావు. ఈ రోజున త్రాగుడిని నిన్ను భయంకరమైన నష్టాలు పాలు చేసి, సిగ్గుపాలు చేసి భయంకర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయింది.
గనక ఒక్క మాట చెప్తున్నాను, ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ దయచేసి నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతూ చెప్తున్నాను, ఈ రోజైనా ఈ మాటలు విని ఆ త్రాగుడును మానేస్తే నీకంటే అదృష్టవంతుడు మరొకరు లేరు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏ చోట వింటున్నావో, ఏ స్థలములో వింటున్నావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఆ త్రాగుడును మానేస్తే గనక ఎవరు సంతోషపడతారు నాకు తెలియదు, కానీ నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, నీ కడుపును పుట్టిన పిల్లలు సంతోషపడతారు, నిన్ను కన్న తల్లిదండ్రులు సంతోషపడతారు. అయ్యా, ఒక్కసారి ఒక సేవకునిగా, దైవజనుడిగా ఈ సభల పక్షంగా నిన్ను బతిమాలుకుంటున్నాను, ఆ త్రాగుడు మానేస్తే నువ్వు బాగుపడతావయ్యా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఆ రీతిగా ప్రియులరా, మరి ఆ త్రాగుడి నుంచి మా నాన్నగారి చేత విపరీతమైన బాధతో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో పని చేసుకుంటాను కానీ ఆ పని నేను చేయలేనమ్మంటే, మా అమ్మ నీ ఇష్టం బాబు అని చెప్తే నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర ఒక తాపీ పని చేయడానికి వెళ్ళానండి. సిమెంట్ కలిపి అందివ్వడానికి నేను వెళ్ళాను. జాగ్రత్తగా వినండి. ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని ఇలాగే మెట్లుంటే మెట్లెక్కి పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతున్నాను. ఆ మెట్లు దిగుతున్న ఆ సమయంలో కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కిందకంటా వచ్చాను, ఇలా అరుగు మీద కూర్చున్నాను. అలా కూర్చోగానే బళ్ళు మని పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కుల్లోంచి బయటపడింది. ఏ క్షణమైతే అంత రక్తం వాంతి రూపంలో చేసుకున్నానో అక్కడున్న మేస్త్రి గారు అందరూ అప్పుడే పనికి ఎక్కడికి సిద్ధపడతా ఉన్నారు. అలా సిద్ధపడుతున్న సమయంలో నన్ను చూసి ఒక్కసారిగానే అలా ఆగిపోయి, ఇదేంటి ఇంత రక్తం కక్కున్నాడని గబగబా నా ముఖం కడిగి ఒక ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు అన్నారు, పైనుంచి ఏమన్నా పడిపోయాడు ఈ అబ్బాయిని అడిగారు. ఏమన్నా అలా అడుగుతున్నారు ఏంటంటే, మరి ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది కదా, తలకేమన్నా తగిలేసిందేమో అని అంటే, లేదండి మామూలుగానే వాంతులు అయిపోతున్నాయంటే, అయితే నేను చూడండి ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారు. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఇలా పరీక్ష చేయడం మొదలుపెట్టిన తర్వాత దాదాపు 5:30 టైంలో ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఈ ప్రాంతంలో ఒక భయంకరమైన గడ్డ ఒకటి లోపల ఉంది. అది ఏమైందంటే పగిలిపోయింది. అది పగిలిపోవడం వల్ల ఇదంతా పాడైపోయింది. కాబట్టి ఈ వ్యక్తి మా అంచనా ప్రకారంగా నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, చనిపోతాడు, తీసుకెళ్ళిపోమని చెప్పారు. ఆ మాటలు విన్న మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని గడ్డేదో పగిలిపోయింది, ఇదంతా పాడైపోయింది అంటారు. లేదు ఇవన్నీ కాదు, కానీ దయచేసి రిపోర్ట్లు ఏమైనా మారిపోనియేమో ఒకసారి మరలా పరిశీలన చేయండి అన్నారు. అప్పుడు ఆయన డాక్టర్ గారు నా పేరు అడిగారు. బాబు నీ పేరేంటి అని అడిగారు. వెంటనే ప్రియులరా, నా పేరు ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే, ఈ గుండెకు ఈ దిగువ భాగంలో గడ్డ ఉంది, అది చాలా కాలం నుంచి అబ్బాయి మోస్తున్నాడు. ఇప్పటి వరకు ఆ గడ్డ ఉన్నట్టుగా ఈ అబ్బాయి కూడా తెలియదు. ఇప్పుడు అది పగిలిపోయింది, లోపల ఇదంతా కూడా పాడైపోయింది. అయితే ఆ గడ్డ ఏంటని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ కణాలతో నిండిపోయింది. కాబట్టి ఇతనికి క్యాన్సర్ గడ్డ లోపల ఇంతకాలం మోస్తూ ఈ పూట అది పగిలిపోవడంతో ఇదంతా పాడైపోయింది. ఇతను దగ్గిన తుమ్మిన నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఏ క్షణాన్ని చనిపోతాడో మాకు తెలియదు. మా అంచనా ప్రకారం మాత్రం నెల 15 రోజులు టైం ఇస్తున్నాం, తీసుకెళ్ళిపోండి అన్నారు. మా మేస్త్రి గారు వణుకుపోతున్నారు. అలా కాదండి, ఓ 10,000 రూపాయలు ఖర్చు పెడతాను, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, వాళ్ళ అమ్మకి నాన్నకి కౌరంపుతాను, దయచేసి జాయిన్ చేసుకోండి అంటే డాక్టర్ గారు అన్నారు, 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, 10 రూపాయలు మందులు కూడా నేను రాయిని తీసుకెళ్ళిపోమన్నారు. వెంటనే మా మేస్త్రి గారు ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారిని పిలిచారమ్మా, నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వాడికి రక్తపు వాంతులు అయిపోతున్నాయి, మరి క్యాన్సర్ వ్యాధి అని చెప్తున్నారు, కాబట్టి వాడికి ఇష్టమైంది ఏదో పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మా అమ్మగారికి అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయారు. మా అమ్మగారు పంచన ఒక మంచం వేసి నన్ను అక్కడ పడుకోబెట్టి, మా అమ్మ వాంతులు చేసుకుంటూ గిన్నె తీసుకొచ్చి ఆ పక్కన పెడితే అందులో వాంతులు చేసుకుంటూ ఉండేవాడిని. అలాగున్న ప్రియుల రోజు రోజుకి కూడా నేను అలాగే వాంతులు చేసుకుంటే ఎక్కువ రక్తం నోట్లోంచి వెళ్ళిపోవడం, భయంకరంగా వాంతులు అయిపోవడం, అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా మా అమ్మగారు నా దగ్గరికి వచ్చి నా పక్కనే కూర్చొని అన్నం తినిపిస్తూ ఉండేది, తీసుకెళ్ళి స్నానం చేపించి తీసుకొచ్చి పడుకోబెడతా ఉండేది. ఇలా 10 రోజుల వరకు బాగానే గడిచింది. కానీ 10 రోజుల తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఇలాంటి బరకం ఒకటి తీసుకొచ్చి, ఇదే నా మంచం అయితే ఇలా మంచం చుట్టూ కట్టేశారు. బరకం మంచం చుట్టూ కట్టేటప్పటికి అప్పుడు దాకా బాగానే ఉన్నవాడిని, అప్పుడు దాకా కాస్త అమ్మను చూసినా తమ్ముళ్ళని చూసినా ఎవరిని చూసినా ధైర్యంగా ఉండేది, పర్వాలేదు మరలా నేను బాగుపడతాను అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే అలాంటి బరకం చుట్టూ కట్టేశారో ఇక ఒంటరి వాడిని అయిపోయాను.
భయంకరమైన బాధ ఆ మంచం మీద అలా పడతా ఉండేవాడిని. బాధ ఎంతైనా మనుషులు కనబడతా ఉంటే కాస్త ధైర్యంగా ఉండేది. కానీ ఎప్పుడైతే అలా కట్టేసేటప్పటికి ఒంటరి వాడిని అయిపోయాను, బాధ ఇంకా మరింత ఎక్కువైపోయింది. నేను అనుకున్నాను ఏంటంటే కనుక నేను చనిపోతానన్నమాట, అందుకే నన్ను వేరుపాటు చేసేశారు, ఇక నా పరిస్థితి అయిపోయిందన్నమాట, అందుకే ఈ చుట్టూ ఇలా బరకం కట్టేశారు, మనుషులు అన్న వాళ్ళు ఎవరూ కనబడకుండా అయిపోయారు అని చెప్పి విపరీతమైన బాధతో అలా ఏడుస్తూ ఉండేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా ప్రియులరావు అనుకునేవాడిని, తప్పనిసరిగా నేను నడుస్తాను, తప్పనిసరిగా నేను వెళ్తాను పనిలోకి అనుకునేవాడిని. కానీ బరకం ఎప్పుడైతే కట్టేశారో ఇక నా పరిస్థితులన్నీ కూడా మారిపోతాం మొదలుపెట్టాయి. మంచానికే పరిమితి అయిపోయాను. మా అమ్మగారు వచ్చేవారు కాదు, మా తమ్ముళ్ళు వచ్చేవారు కాదు, పిల్లలు నా వాళ్ళని వాడిని వారు ఎవరూ కూడా పలకరించే దిక్కు కూడా లేదు, బ్రతుకుతామన్న వారు ఎవరూ ఉండేవారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనిషిని బ్రతికుండగానే ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెడదాము అన్న పరిస్థితుల్లోకి వచ్చేసిన విధానాలు కనబడతా ఉన్నాయి. పిల్లల మంచం మీద అలాగే ఉండి ఆ రోగంతో విపరీతంగా బాధపడుతూ రక్తం బళ్ళుమని ఆ రక్తం చుట్టూ కూడా కక్కుతూ ఉంటుంటే పిల్లలు మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి నన్ను తిడతా ఉండేవారు. ఒరే, ఏం రోగం, నీకే రావాలి అలాంటి రోగం, ఎప్పుడు చేస్తావురా నువ్వు, అసలు నీలాంటి వాడు బ్రతకకుండా ఉంటే బాగుండురా, పుట్టకుండా ఉంటే బాగుండురా అని భయంకరంగా తిడతా ఉంటే గుండెలు పగిలిపోయి ఏడ్చేవాడిని. కానీ నా ఏడుపు వినేవారు ఎవరు ఉండేవారు కాదు. బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు, బ్రతికించేవారు కూడా నాకు లేరు. కాబట్టి త్వరగా చనిపోతే బాగుండని మనిషి బ్రతికుండగానే మరణాపేక్ష కలిగిన వాడినై మంచం మీద పడి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. నా ఏడుపు వినే పరిస్థితులు ఎవరూ లేరు. పిల్లలు ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెడదామని ఎదురు చూసే పరిస్థితులు తప్ప ఎవరూ కూడా దగ్గరికి వచ్చేవారు కాదు. మా అమ్మ నాకు అన్నం ఎలా పెట్టేదనంటే, ఇది వరకు చూడండి, ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టు తెలుసా మీకు, అలాంటి ఉట్టు తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి బరకం వెలుపల నుంచుని కర్రతో లోపలికి అందించేది. అందుకుందాం కదా చేయి చాపే లోపల ఆ గ్లాసుని అందులోకి పోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు. ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. బ్రతుకు మీద ఆశ కోల్పోయింది. బ్రతకాలన్న తీపి నాకు లేదు, బ్రతకాలన్న ఆశ నాకు లేదు. ఇక ఎప్పుడు చనిపోతానా, ఏ రకంగా చనిపోతానని మరణాపేక్ష కలిగిన వాడినై మరణం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు. ఎందుకంటే బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికి ప్రయోజనం అన్నట్టుగా ఇక మరణం కోసమే ఎదురు చూస్తున్న పరిస్థితులుగా అలాగే మంచం మీద పడి బాధపడతా ఉన్నాను. మా చుట్టుపక్కల చాలామంది పిల్లల దగ్గరికి వచ్చి చూస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు, తిడతా ఉండేవారు. ఒకప్పుడు నేను పనికి వెళ్తున్నప్పుడు దారి మార్గంలో వాళ్ళు ఏమనేవారు అంటే, వరే నువ్వు చక్కగా పని చేస్తున్నావు, మీ నాన్న త్రాగుపోతేనే డబ్బులు పెట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, నీలాంటి వాడు మా ఇంట్లో కూడా ఉంటే ఎంత బాగుండ్రు అనేవారు. కానీ అదే మనుషులు ప్రియులరా, ఎప్పుడైతే మంచాన పడ్డానో, ఎప్పుడైతే మంచం మీద పడి అలా రక్తం కక్కున్నానో ప్రియులు భయంకరంగా మాట్లాడడం మొదలుపెట్టారు. నువ్వు చస్తేనే బాగుండు, అసలు నువ్వు పుట్టకపోతే బాగుండు, మాకు ఈ కంపు ఎప్పుడు వదులుతుందని భయంకరంగా తిట్టడం మొదలుపెట్టారు. మనుషుల యొక్క నైజం ఏంటో ఒక మాట చెప్తాను ప్రియులరా, నీకు ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు, నీవు పేరున్నవాడు అయితే నేను ఉపయోగించుకుంటారు, అందగాడు అయితే ప్రేమిస్తారు, నీ చుట్టూ ఎప్పుడూ కూడా నువ్వు అనేకులకు అవసరమైన వాడు అయితే నీ చుట్టూ కూడా ప్రజలు తిరుగుతూనే ఉంటారు. నేను ఒక మాట చెప్పనా, నీ ధనం దూరం అయిపోయిన రోజున, నీకున్న పరిస్థితులు పాడైపోయిన రోజున, నీ ఒంటరి వాడు అయిపోయిన రోజున, నీ స్థితిగతులన్నీ పాడైపోయిన రోజున, ఈ రోజు నేను చెప్తున్న ఒకే ఒక మాట, నేను మాట్లాడే ఈ మైక్ అయినా విలువ ఉంటుందేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులరా. ఆ రోజు నా పరిస్థితి కూడా అలాగే ఏర్పడింది. ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెడదామనే తల్లిదండ్రులు, ఎప్పుడు చస్తాడా ఈ కంపు మా నుండి దూరం అవుతాననే చుట్టుపక్కల వాళ్ళు, ఎప్పుడు చస్తాడా అన్నట్టుగా ఎదురు చూసే బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా బ్రతుకుతావని కానీ బ్రతికింపబడతావని కానీ మాట్లాడే పరిస్థితులు లేని ఆ భయంకరమైన పరిస్థితుల్లో నాకు కూడా ఆశ లేదు బ్రతకాలని. బ్రతికించేవారు ఎవరూ లేరని ఇక అర్థమైపోయింది. అటు చావలేక ఇటు బ్రతకలేక చావు బ్రతుకుల మధ్య భయంకరంగా బాధించబడుతున్న సమయంలో దాదాపుగా అప్పటికే నెల మీద 10 రోజులు అయిపోయింది. ఇక కేవలం 5 రోజులు మాత్రం ఉంది. ఈ 5 రోజులు రక్త సంబంధులు అందరూ కూడా బ్రతుకుతావని కానీ బ్రతికింపబడతావని కానీ మాట్లాడే పరిస్థితులు లేని ఆ భయంకరమైన పరిస్థితుల్లో నాకు కూడా ఆశ లేదు బ్రతకాలని. బ్రతికించేవారు ఎవరూ లేరని ఇక అర్థమైపోయింది. అటు చావలేక ఇటు బ్రతకలేక చావు బ్రతుకుల మధ్య భయంకరంగా బాధించబడుతున్న సమయంలో దాదాపుగా అప్పటికే నెల మీద 10 రోజులు అయిపోయింది. ఇక కేవలం 5 రోజులు మాత్రం ఉంది. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులరా. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు విందాం.
నేను మంచం మీద ఎలకెలగానే పడుకున్నాను. ఈ భాగంలో విపరీతమైన బాధ, తట్టుకోలేనంత బాధ. ఎప్పుడు చనిపోతానో తెలియదు. నా కళ్ళు రెప్పలు లేపే ఓపిక లేదు, గట్టిగా మాట్లాడే ఓపిక లేదు. అలాగే మూలుగుతున్నాను. అలాగే మంచం మీద పడి ఓ భాగంలో ప్రియులరా ఈ నోట్ అంట ఇలాగ ఎప్పుడు బ్లడ్ కారుతానే ఉండేది. ఎప్పుడూ కూడా ప్రియులరా నాకు ముక్కుల్లో కూడా గాలి పీల్చుకుంటూ ఉండేది కదా, ఎందుకంటే ముక్కుల్లోంచి బ్లడ్ అయిపోయి ఇదంతా కూడా బ్లాక్ అయిపోయి అంటే మొత్తం పూడిపోయి నోటుతోనే గాలి పీల్చుకునేవాడిని. నేను అనుకునేవాడిని ఇలా గాలి పీల్చుకున్నప్పుడు ఎప్పుడో నా ప్రాణం పోద్ది, ఎప్పుడో ఇలా గాలి పీల్చుకున్నప్పుడే నేను ఖచ్చితంగా చనిపోతానని. అలాగే ప్రియులరా ఓపుకున్నంతసేపు గట్టిగా గాలి పీల్చుకునేవాడిని, ఓపిక లేనప్పుడు అలాగే ఇలాగ ప్రియులరా సొమ్మసిల్లిపోయి పడిపోయినట్టుగా అలా ఉండిపోయేవాడిని. అలాంటి సమయంలో దాదాపుగా అది నెల 13వ రోజు అండి. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను, ఆ రోజు ఈ రోజు వరకు నేను విడిచిపెట్టలేను. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటో కాస్త జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు నెల 13వ రోజు, ఆ రోజు ఆదివారం అనమాట. ఆ ఆదివారం రోజున ప్రియుల మధ్యాహ్న కాల సమయం 1:30 టైం అవుతా ఉంది. మాది రాయకుదురు మిచ్చిరి కాలనీ. మిచ్చిరి కాలనీ అంటే అన్ని జాతులు కలిసి ఉన్న కాలనీ. ఆ కాలనీకి చేరువుగా అంటే దానికి చేర్చి ఒక క్రిస్టియన్ పేట, చిన్నపేట, రాయకుదురు చిన్నపేట అంటే బాగా అర్థమవుతుంది. ఆ చిన్నపేటలో లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన ఈ మైక గొట్టాలు ఉంటాయి కదండి, ఆ మైక గొట్టాలు మా వైపు పెట్టున్నాయి. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది. ఆ రోజు ఎవరో దైవజనులు వచ్చారు. వారు దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. వారు ఏం వాక్యం చెప్తున్నారంటే, మేము ఎప్పుడూ కూడా దేవుని మందిరానికి వెళ్ళినోళ్ళం కాదు, ప్రార్థనకి వెళ్ళినోళ్ళం కాదు, పాస్టర్ గారు అంటే మాకు సరిగ్గా తెలియదు, వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు. పిల్లరా మా జీవితంలో ఎప్పుడూ కూడా ప్రార్థన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, మందిరం అంటే తెలియదు. అలాగని చెప్పి ప్రియులరా ఏనాడు కూడా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేని పరిస్థితి. అలాంటి కాబట్టి ప్రియులరా యేసు ప్రభు దేవుడు అని తప్ప మరొక విషయం ఏమీ తెలియని వారు అలా మంచం మీద పడి ఉన్నప్పుడు ప్రియులరా ఆ రోజు 1:30 సమయంలో నేను ప్రియులరా అలాగే పడుకుని ఉన్నాను. ఆ మైకులోంచి మాటలు వినబడుతున్నాయి, ఆయన వాక్యం చెప్తున్నారు. ఆయన ఏమని వాక్యం చెప్తున్నారంటే 103వ కీర్తన 4వ చరణం. ఒకసారి ఆ మాట చూస్తారా? 103వ కీర్తన 4వ చరణం. ఒకసారి ఆ మాట చూడండి. 103వ కీర్తన 4వ చరణంలో ఇలా రాయబడి ఉంది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. మరొకసారి ఆ మాట చదువుదామా? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. వాస్తవంగానే ఎక్కడున్నాను? మంచం మీద పడి ఉన్నాను. ఎలాగున్నాను? మరణంతో పోరాడుతున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను? అటు చావలేక ఇటు బ్రతకలేక భయంకరమైన పరిస్థితుల్లో ఆ మంచం మీద పడి ఉన్నప్పుడు కరెక్ట్గా మైకులోంచి నాకు వినబడుతున్న మాట ఏంటి తెలుసండి? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. ఆ మాటలో నాకు అన్ని విషయాలు అర్థం కాలేదు కానండి, ఒక్క మాట మాత్రం చాలా సమీపంగా వినబడింది. ఏంటి ఆ మాట తెలుసా? నీ ప్రాణము అన్న కాడ నేను ప్రాణముతో పోరాడుతున్నాను. అటు చావలేక ఇటు బ్రతకలేక ప్రాణముతో పోరాడుతున్న సమయంలో నీ ప్రాణమును విమోచిస్తున్నాను అన్న మాట నాకెందుకో ఎలా వినపడింది అంటే బ్రతికిస్తాను అన్నట్టుగా వినపడింది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ మాట నాకు గట్టిగా వినబడతా ఉంది. వాస్తవంగా ఆయన ఒక్కసారి మాత్రమే చెప్పి మిగతా ఆయన చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. మిగతా విషయాలు ఏం అర్థం కావట్లేదు. కానీ ఈ మాట మాత్రం చాలా గట్టిగా వినబడుతుంది. ఏమని తెలుసా? నీ ప్రాణమును విమోచిస్తున్నాను, నీ ప్రాణమును విమోచిస్తాడు. నీ ప్రాణం అనే మాట నాకు వినబడేటప్పటికీ ఒక తెలియని పరిస్థితి నా శరీరంలో కలుగుతూ ప్రారంభించింది. ప్రియులరా వాస్తవంగా వాక్యం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, ఏ మాటలో కూడా తెలియవు. కానీ ఆ రోజున ఆ మాట వినబడుతుంటుంటే తెలియని ఒక ఉత్తేజం నా హృదయంలో కలుగుతుంది, తెలియని ఒక పరిస్థితి నా హృదయంలో కలుగుతుంది. ఏంటనంటే ఎవరో ఏంటి మాట ఇంత స్పష్టంగా నాకు వినబడుతుంది? ఎప్పుడూ కూడా ఇలాంటి మాట వినబడలేదే. ఎవరు చూసినా నువ్వు చస్తావరా అన్నవాళ్ళు, నువ్వు బ్రతకకుండా ఎప్పుడు చస్తావరా అన్నవాళ్ళు, నువ్వు బ్రతికే ప్రయోజనం ఏంట్రా అన్నవాళ్ళు ఏనాడు కూడా ఇలా మాట్లాడిన వాళ్ళు లేరే. ఏంటి మాట అని మంచం మీద ఎలకలుగా పడుకొని ఇలా గట్టిగా పట్టుకొని పూర్తిగా కళ్ళు మూయలేదు, అలా తెరవబడలేదు, అలాగే గట్టిగా పట్టుకొని బాధపడతా ఏంటి మాటని ఒక 10-15 నిమిషాలు ఆలోచిస్తున్నానండి. నా మంచం చుట్టూ భయంకరమైన రక్తపు వాంతులు, ఎవరి దగ్గర రారు, నాతో మాట్లాడరు. అలాంటి పరిస్థితుల్లో
నా మంచము కుడి భాగంలో నేను ఇలాగ పట్టుకుని ఇలాగే బాధపడుతున్నాను. అలాంటి సమయంలో ఒక 10-15 నిమిషాల తర్వాత నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారు. గట్టిగా చప్పటి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడతారంటే, ఇంతవరకు నువ్వెవరెవరినో అడిగావు బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడును నేనే అనే మాట స్పష్టంగా నాతో మాట్లాడతారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ మైకులో ఇప్పుడు ఎలాగైతే ఒక మాట 10 మాటల్లో వినపడతా ఉందో, అలాగుని ప్రియులారా ఆ రోజు ఆ మాటలు కూడా నా చెవులో అలాగే మారుమ్రోగిపోతా ఉన్నాయి. నేనే నిన్ను బ్రతికించేవాడిని, నేనే నిన్ను కాపాడేవాడిని అనే మాట. ఆ మాట అప్పటి వరకు ఏనాడు వినలేదేమో, ఆ మాట వినగానే నాకు తెలియని ఒక రీతిగా ప్రియులారా మారిపోయి గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూనే కళ్ళు తెరిచి చూశాను. నా పక్కన ఎవరో కనిపించలేదు, కానీ నా కళ్ళల్లో ఆ తేజోవంతమైన వెలుగు మాత్రం అలాగే ఉండిపోయింది. నా హృదయంలో మాత్రము ఆ మాట మాత్రం అలాగే ఉండిపోయింది. ఎవరు ఈ మాట మాట్లాడింది? మా అమ్మ కాదే, మా నాన్న కాదే, నా బంధువులు కాదే, నా తోబుట్లు కాదే, ఎవరు ఈ మాట మాట్లాడిందని అలాగే ఆలోచించడం ప్రారంభించాను. ప్రియులారా నిజం చెప్తున్నాను, నేను లెగలేని పరిస్థితి కలిగిన వాడిని. కానీ ఆ మాట విన్న కాడి నుంచి నా నడినెత్తి మొదలుకొని అది పాదం వరకు వణుకుపోతా ఉన్నాను. నా చేతులన్నీ కూడా వణుకుపోతా ఉన్నాయి. నా ఈ వెంట్రుకలన్నీ ఇలా లేచి నిలబడ్డాయి. గట్టిగా ఆ మంచాన్ని పట్టుకొని లేచి కూర్చుందామని లెగిసి అలా కూర్చున్నాను. ప్రియులారా కూర్చున్నాను, కానీ తల తిరిగిపోతుంది. ఇదే నా మంచం అయితే మంచాన్ని ఇలా పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక చెయ్య ఇలా మంచం పెట్టుకొని మరో చేతిలో గట్టిగా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, అయ్యా నువ్వెవరో నాకు తెలియదు. నా దగ్గరికి అయితే మా అమ్మ రాదు, మా నాన్నగారు రారు, కానీ నువ్వు నా పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుణ్ణి అన్నారు. అయ్యా నన్ను బ్రతికించవా అని కేకలు పెట్టడం ప్రారంభించానండి. ఆ కేకలు విన్న మా అమ్మగారు ఎక్కడన్నారు పరుగున వచ్చి ఆ పరకం పక్కనే కూర్చుని అంటది, రే ఎవర్రా నిన్ను బ్రతికించేది? ఎందుకలా కేకలు పెడుతున్నావు? నిన్ను బ్రతికించే డాక్టర్లే చేతులు ఎత్తేసినప్పుడు ఇంకెందుకు అలా నువ్వు కేకలు పెడుతున్నావు అంటే, నేను అవేమీ వింటలేదు. ఒకటే మాట, బ్రతికించవా అని చివరి కేక బ్రతికించవా అని కేక పెట్టగానే బళ్ళుమని పెద్ద వాంతి అయిపోయిందండి. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఏ క్షణమైతే అంత రక్తాన్ని నేను వాంతి చేసుకున్నానో ఆ వాంతితో పాటే దబ్బున ఆ రక్తంలో పడిపోయాను. ఏ క్షణమైతే ఆ రక్తంలో పడిపోయానో నా ముఖము నా తలంతా రక్తం అయిపోయింది. అప్పుడు దాకా అరిచిన వాడిని, కేకలు పెట్టిన వాడిని, అప్పుడు దాకా గట్టిగా అరిచిన వాడిని, నా నుండి ఏ విధమైన శబ్దం కానీ అలికిడి కానీ ఎటువంటిది రాకపోవడం చేత ఏమైందా ఇంత కేక వేసి పెద్ద వాంతి చేసుకున్నాడు, ఆ తర్వాత మాట రావట్లేదని మా అమ్మ బరకం లేపు చూస్తే చచ్చిపోయి ఆ రక్తంలో పడిపోయాను అంటండి. అప్పుడు ప్రియులారా ఇక ఏ విధంగా నేను కదలకపోవడం చూసి చుట్టుపక్కల అందరినీ పిలిచి ఏమైందో చూడండి, వాళ్ళు అన్ని రకాలుగా నన్ను పరీక్షించి ఇక అన్నీ రెడీ చేసేసుకోండి అమ్మా, వీడు చచ్చిపోయాడిక అని చెప్తే, ప్రియులారా మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారండి, మారీ గారని. ఆయన గెల తీసుకొచ్చారు, అలాగే తాడు తీసుకొచ్చారు, అలాగే కుండ తీసుకొచ్చారు, పిడకలు తీసుకొచ్చారు. ఆయన రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారండి. శ్మశానంలో కొంతమంది గొయ్యి తవ్వడానికి వెళ్ళారు, గొయ్యి తవ్వుతున్నారు. ప్రియులారా మా ఊర్లో రాయకుదురులో లింగాకారం సెంటర్ ఉంటుంది. అక్కడ మా బంధువులు అలా కొంతమంది మా ఇంటి పేరటోళ్ళు ఉన్నారు. వాళ్ళు కౌరు వెళ్ళిపోయింది. ఇలాగా మరి ఆదినారాయణ చనిపోయి త్వరగా రండి అంటే వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక అన్ని పనులు పూర్తయిపోతున్నాయి. దాదాపుగా 4:30 అవుతుంది. ఆ సమయంలో చాలామంది అందరూ కూడా రెడీ అవుతూ ఉన్నారు. ఇక శవాన్ని తీసుకెళ్ళి మరి ఆ శ్మశానంలో మరి కప్పెట్టడానికి ఆ పనులు చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. అయితే ప్రియులారా 4:30 అవుతా ఉంది. వీళ్ళు బయటే ఉన్నారు కానీ లోపలికి మాత్రం రాలేదు. నేనైతే రక్తంలో పడిపోయాను, అలా ఉండిపోయాను. అలా ఉండిపోయిన సమయంలో దాదాపుగా ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా సమయము అలా ఉండిపోయాను. అలా ఉండిపోయిన సమయంలో నాకు జరిగిన ఒక సంఘటన ఏంటంటే, నేనైతే చనిపోయాను కానీ నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉంది. అది ఎంత చిక్కటి చీకటి అంటే కన్ను కుట్టుకున్న కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో తెలీదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పటి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ వెలుగు రాగానే ఈ చీకటంతా కనుమరుగైపోయింది. పట్టపగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. అలా చూస్తూ ఉంటుండగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అలా చూస్తూ ఉంటుండగానే దళ్ళున ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము, ప్రియమైన వారు పూర్తిగా నేను చూస్తున్నాను, గాయపడిన హస్తము, రక్తముతో మిళితమైన హస్తము ఆ ఆకాశం నుంచి కిందకి దిగి వస్తా ఉంది. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్తామా? కొట్టలు గట్టిగా చప్పట్లు. అలా వస్తా ఉంటే నేను చూస్తా ఉన్నాను. దగ్గరికంట వచ్చి
వచ్చింది, నా ఈ ప్రాంతంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి ఈ ప్రాంతంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికాను. స్తోత్రం చెప్తాం గట్టిగా. చాలా పొదుపుగా కొడుతున్నారు చప్పట్లు. దాచుకుంటున్నారు ఎందుకు చప్పట్లు? కొట్టున్నాము గట్టిగానా? హల్లెలూయా. ఇవి కలబొల్లు మాటలు, కల్పనా కథలు కాదండి. రాయి కుదురు ఇక్కడే, మీ అందరికీ చాలా బాగా తెలుసు. నేను ఒకసారి విజయవాడలో దైవజనులు జార్జ్ బుష్ గారు వారు ఉయ్యూరులో మీటింగ్స్ పెట్టినప్పుడు ఇలాగే సాక్ష్యం చెప్తుంటే ఈ అడ్రస్లను ఒక ఆయన నోట్ చేసుకుని మా ఇంటికి వెళ్ళి మా చుట్టుపక్కల అందరిని అడిగాడట. ఆదినారాయణ ఒక వ్యక్తి ఉండేవాడు, ఇప్పుడు ఆదామరాజుగా మారాడు. ఆ వ్యక్తి ఇలా చనిపోయాడంట, యేసుప్రభు బ్రతికించాడంటానంటే అవును, ఆయన చనిపోయాడు, యేసుప్రభు చేత బ్రతికించబడి ఇవాళ సేవ చేస్తున్నాడు, నీకేం కావాలని అడిగారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, కళ్ళబొల్లు కబుర్లు కల్పనా కథలు నా యేసయ్య కోసం చెప్పనవసరం లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సజీవుడు గనుక చనిపోయిన వారిని కూడా లేపగలిగిన సమర్థుడు, మరణం గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. ఆయన ఎదుట మరణమే ఓడిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులరా, ఆ విధంగా యేసయ్య ఆ హస్తాన్ని తాగ్గానే చచ్చిపోయి నేను బ్రతికాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బ్రతికాను అనడానికి కొన్ని సూచనలు ఏంటంటే, మొదటిగా జరిగిన పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. ఎంత బాగా కనబడుతుందంటే, అంతకుముందు ఈ రెప్పలేపడానికి ఓపిక లేదు, కానీ ఈ ల్యాంప్ ఎంత వెలుగుతో నింపబడిందో అంత వెలుగుతో నా కన్ను నింపబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ జరిగిన పని ఏంటంటే కనుక, నా నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ఏదో ఒక బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా మూలుగులు, నా శరీరం అంతా కూడా ఆ శక్తితో నింపబడినప్పుడు నన్ను ఎవ్వరూ పైకి లేపలేదు, కానీ ఆ రక్తపు మడుగులోంచి నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. లేచి నిలబడిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక అటు ఇటు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా మనుషులు కనబడతారేమో చూస్తూ ఉన్నాను, కానీ నాకు ఎవరూ కనిపించట్లేదు. బయట మాటలు వినబడతా ఉన్నాయి. పిల్లలు నన్ను నేను చూసుకుంటా ఉన్నాను. అప్పటికి 25 రోజులు అయిపోయి స్నానం చేసి భయంకరమైన రోత కంపు కొడుతున్నాను. పైకి రోతగా ఉన్నాను, కానీ నా హృదయం మాత్రం చెప్పనా సఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా నింపబడిపోయినప్పుడు ప్రియులరా, నేను చూసుకుంటా ఉన్నాను. నాకు ఇక ఉండబుద్ధి అవ్వట్లేదు. అప్పటికి 25 రోజులు అలాగే నేను భయంకరంగా బ్రతికాను, లేకపోతే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ రోతని సహించలేకపోతున్నాను. నేను ఎవరైనా నన్ను చూస్తే బాగుండు, నేను బ్రతికానని వాళ్ళు తెలుసుకుంటారు, నన్ను చూస్తారన్నట్టుగా చూస్తూ ఉండుంటే ఆ బరకం వెలుపల వాళ్ళు నువ్వెళ్ళరా అనుకున్నారు, కానీ లోపలికి మాత్రం ఎవరు రావట్లేదు. సర్లే ఎలా వచ్చి వెళ్ళలేరు, ఇక నేనే బయటికి వెళ్ళిపోతానని చెప్పి ఆ బరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బరకాన్ని లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వచ్చేస్తే ఏమండి, పాడిగట్టే వాళ్ళు ఇంకా కట్టేస్తున్నారు, చేసే పనులన్నీ ఇంకా చేస్తున్నారు. అసలు ఈ నూతుగాడు ఉన్నవాడు ఎవరని మాత్రం ఎవరు చూడట్లేదు. సర్లేరు, చూసేలా లేరు, నేనే నీళ్ళు తోడేసుకుంటానని చెప్పి ఆ శాత తీసుకుని నూతిలో వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని నెత్తమ్మడి పోసుకుంటుంటే అప్పుడే ఎవరా స్నానం చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నూతి వైపు చూశారండి. అలా చూడగానే అలా కంటి చూపేగా నోటి మాటలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే వీడి కోసమేగా ఇందాక నేను చూస్తున్నాం, వీడి కోసమేగా పాడి కట్టాం, వీడి కోసమేగా నీళ్ళు తోడే, వీడి కోసమేగా వచ్చాడు అందరూని, వీడి కోసమేగా ఏడుతున్నాం, ఈడేంటి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి నన్ను మనిషినో లేకపోతే మరొక రూపానో అని చెప్పి ఒక అరగంట నానా పరీక్షలు చేశారండి పైనుంచి కిందకి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేయలాగేవాడు ఒకడు, బొగ్గులాగేవాడు ఒకడు, ఊపేవాడు ఒకడు. మొత్తం మీద ఎన్ని పరీక్షలు చేసిన విషయం ఏంటంటే వీడు మనిషేరోయ్ అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి చక్కగా ఆ స్నానం చేసి మారుబట్టలు కట్టుకుని కాండ్రకించి ఉమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదు. గట్టిగా చప్పటి దగ్గరగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. 4 రోజులు ఆగానండి. ఏ ఆశ్రమ హాస్పిటల్ అయితే ఇక్కడ గడ్డ పగిలిపోయింది, అంతా పాడైపోయిందని అన్నారు, అదే డాక్టర్ గారి ముందు నిలబడ్డాను. ఆయన నన్ను చూసి గుర్తుపట్టారు. ఎందుకంటే రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నన్ను పరీక్షించారేమో, గుర్తుపట్టానన్నారు. నువ్వు ఇంకా బతికే ఉన్నావు అని అడిగారు. అవునండి బతికే ఉన్నాను. ఇంత ఆరోగ్యవంతులుగా ఉన్నావేంటి అన్నారు. అది చూస్తారని వచ్చానన్నాను. లోపల తీసుకెళ్లారు, షర్ట్ ఇప్పమన్నారు, పడుకోబెట్టి ఇదంతా ఏదో రాశారు. ఒక పావు గంట తర్వాత ఆయన నన్ను ఇలా లేపన్నారు. బాబు నీ పేరు ఆదామరాజేనా, ఆదినారాయణ అని అడిగారు. అవునండి ఆదినారాయణే. మరి ఆదినారాయణ అయితే ఇంతకుముందు గడ్డ పగిలిపోయింది, అంతా పాడైపోయిందిగా, మరి ఇప్పుడేమైందని అంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు. ఏమైంది? నువ్వు కాదు చెప్పు అని అంటే నిజంగా నేనేనండి,
కాకపోతే ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే 4 రోజుల క్రితం ఒక సంఘటన జరిగిందండి. ఏంటి ఆ సంఘటన అంటే, ఆకాశం తెరవబడింది, రక్తముతో మిళితమైన ఒక హస్తం కిందకు వచ్చింది, ఈ భాగంలో తాకిందండి. ఆ హస్తం తాకిన తర్వాతే నేను చనిపోయిన వ్యక్తిని మరలా బ్రతికానంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్ లేచి నిలబడ్డారండి. నిలబట్టమే కాకుండా చేయబట్టిన రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. నన్ను కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయన అటు ఇటు తిరుగుతున్నారు. తిరిగితే పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చాలా పెద్ద పెద్దగా కేకలు పెడుతున్నారు. నిజం చెప్పు, హస్తం నిన్ను తాకిందా? నిజంగా తాకిందండి. ఆ హస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకేమో భయం వేస్తుందని కొట్టేలా ఉన్నాడని చెప్పి నేను అలా చూస్తూ ఉండండి, గట్టిగా అడుగుతున్నాను. ఆ హస్తం ఎవరిదో తెలుసా అండి? నాకు తెలదండి. ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా? ఎవరిదయ్యా హస్తం అంటే, ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయనొక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు. ఆయనొక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు ప్రభువైన యేసు. కొట్టలు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రూమ్ అంతా అదిరిపోయిందండి. చాలామంది అలా చూస్తున్నారు. కొంతమంది సిస్టర్స్ అందరూనే చూస్తూ ఉంటుంటే వాళ్ళందరూ నిలిపోమని చెప్పి నా భుజం మీద చేసినా, యేసుప్రభు అంటే నాకు కూడా తెలియదురా. యేసుప్రభు అంటే నాకు కూడా తెలియదు. ఎవరో పాస్టర్ గారు నా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటూ వచ్చినప్పుడు ఖాళీగా ఏముంటారులేండి, పుస్తకం చదవండి అని చిన్న బైబిల్ ఇచ్చారు. నేను ఆ చిన్న బైబిల్లో యోహాను సువార్తలో ఒక విషయం చదువుతున్నాను. ఏంటంటే, లాజరు చనిపోయి 4 రోజులు అయింది. యేసుప్రభు వారు వచ్చారు ఆ రాయిని పొర్లించమని చెప్పి. లాజరు బయటికి రాని పిలవగానే ఏదో ఇంట్లోంచి బయటకు వచ్చినట్టు వచ్చేయడు మనోడు. నేను అనుకున్నాను, ఇవన్నీ కథల పుస్తకానికే పరిమితం. నేను ఇన్ని సంవత్సరాల వైద్య చరిత్రలో లేకపోతే వైద్య అనుభవంలో ఎప్పటికీ చనిపోయినాడు బ్రతకడం అనేది జరగలేదు. ఇది కథల పుస్తకం అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. కొట్టలు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. వాక్యములో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. నిన్ను వెలిగించింది, నిన్ను బ్రతికించింది, ఈ పూట నీకు జీవాన్ని పోసింది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి నానా ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. మరలా నువ్వు చచ్చిపోయేంత వరకు యేసును విడిచిపెట్టద్దు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసును మాత్రం వదలొద్దు. హల్లెలూయా. ఆ మాట పట్టుకున్నానండి. ఇంటికి వచ్చేసాను. మా అమ్మను పిలిచానండి. అమ్మ, ఏనాడు కూడా మనం ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళం కాదు, ఏనాడు కూడా ప్రార్థన చేసిన వాళ్ళం కాదు. యేసన్న మాట మన నోట ఏనాడు కూడా రాలేదు. కానీ నన్ను బ్రతికించింది యేసుప్రభు. అమ్మ, యేసుప్రభు బ్రతికించారమ్మా. మనం రేపు వారం నుంచి మందిరానికి వెళ్దామంటే మా అమ్మ అంది, ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనొద్దంది. అన్నాను. అంటావేంట్రా, అసలే మీ నానేమో త్రాగుపోతా, నువ్వేమో ఇప్పుడు యేసుప్రభు అన్నావు, ఈ బతుకు కూడా మనకు ఉండదు, బతికించాడు అంటున్నావు. కాబట్టి ఓ పని చేయి, క్రిస్మస్ వస్తుంది, ఒక అట్టుపలికి వెళ్ళి ఇచ్చేసి దండం పెట్టిన వచ్చి అన్నాయి. నేను చచ్చిపోయిన బతికితే అట్టుపలికి వెళ్ళవటమా? కాదమ్మా, జీవితాన్ని ఆయనకి ఇచ్చేయాలి, బ్రతుకుని ఆయనకి సమర్పించేయాలి అని అంటే, అవన్నీ నాకు అనవసరం, ఇగో వీటిని బట్టే కదా నువ్వు బ్రతికించడం అని రిపోర్ట్లన్నీ చింపేసి పొయ్యిలో పడేసిందండి. పొయ్యిలో పడేసి ప్రియులారా, మా అమ్మ అంది ఒకే ఒక్క మాట, నువ్వు యేసు ప్రభు అన్న మాట అంటే నేను ఊరుకోను. నేను చచ్చిపోతుంటే తీసుకెళ్ళి పాతి పెడదామని మీరు చూశారమ్మా, కానీ నా మంచం పక్కనే నిలబడి నిన్ను బ్రతికించే దేవుణ్ణి నేను అన్నారు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు, నన్ను బ్రతికించాడు. కాబట్టి నేను యేసయ్య కోసమే బ్రతుకుతాను అని అంటే, మా అమ్మంది నిర్దాక్షిణ్యంగా నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో, ఇంట్లోంచి నువ్వు ఇంట్లో ఉంటాక వీల్లేదు, యేసు ప్రభు అన్న మాట అంటే నువ్వు ఇంట్లో ఉంటాక వీలేదని. నేను అన్నాను, అన్నం లేకపోయినా బ్రతకగలను, నీళ్లు లేకపోయినా బ్రతకగలను, నీడ లేకపోయినా బ్రతకగలను, యేసు లేకపోతే మాత్రం నేను బ్రతకలేను. నా శ్వాస నిశ్వాసంలో యేసుతో నిండిపోయింది. ఆ యేసు అనే మాట నేను రావద్దంటే మాత్రం నేను ఒప్పుకోనమ్మా, నేను యేసు ప్రభువు కోసమే బ్రతుకుతాను. అప్పుడు ఒక మాట అనుకున్నాను, ఏమనంటే, చావైనా బ్రతికైనా యేసయ్యే అని అనుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బ్రతికేనన్న సంతోషం కంటే ఏసయ్యా అన్నానని మా వాళ్ళు ఇంట్లోంచి బయటికి గెంటేస్తే ఇలాగే రోడ్డు అంటే వెళ్ళిపోతున్నాను. చివరిలో ఒక మందిరం ఉంది, పెంతుకోస్తు ప్రార్థనా మందిరం అని. ఆ మందిరం కాడికి వెళ్ళి నుంచున్నాను. మా పాస్టర్ గారి పేరు సమాధానం గారు, ఇప్పుడు లేరు, ప్రభువును నిద్రించారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గుమ్మాలేదో నుంచున్నారు. విషయం అంతా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేశాను, మొత్తం అంతా చెప్పేస్తే ఆయన గట్టిగా కౌగిలించుకున్న మాట చెప్పారు, నాన్న నాకు మంచి టైంలో దొరికేవరా, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటంటే ఆ పని అంటే, ఏమీ లేదు, ఇలాగే నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ చెప్తావా అని అన్నారు. వాస్తవంగా సాక్ష్యం చెప్పాలని తెలదండి,
కానీ మా పాస్టర్ గారు నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి ఈ మాటలు చెప్తావా అంటే తప్పనిసరిగా చెప్తానండి. భయపడనండి, ధైర్యంగా చెప్తానండి అంటే ఇలా వీధుల్లోనూ అక్కడక్కడ చిన్న చిన్న మీటింగులు పెట్టి గృహ కొడుకుల్లో అక్కడక్కడ ఈ సాక్ష్యం చెప్పిస్తూ ఉండేవారు. మా ఊరు చుట్టుపక్కల వీధుల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలా సాక్ష్యం చెప్తున్న సమయంలో కొన్ని వందల మంది యేసే దేవుడు దేవుడని ఓ ప్రియుల ప్రవాహంలాగా మందిరానికి రావడం ప్రారంభించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఏది వెలుగో ఏది చీకటో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో ప్రజలు గ్రహించి అనేకులుగా ప్రభు మందిరానికి వస్తూ ఉంటుంటే పిల్లరా నేనేమో గుళ్ళో పడి ఏడ్చేవాడిని. ప్రభు అందరూ వస్తున్నారు కానీ మా నాన్న రావట్లేదు నాయన, మా అమ్మ రావట్లేదు, మా తమ్ముడు రావట్లేదు, ఎవరు రావట్లేదు నాయన అని ఏడుస్తూ ఉంటే ఒక రోజున పిల్లరా నా పక్కన ఎవరో ఇంకొక ఆయన మోకరించి ఏడుతున్నాడు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్న నువ్వు ఏడుతున్నావు ఏంటన్నా, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు నాన్న అంటే మా నాన్న అన్నాడు, రే ఏ యేసుప్రభు అయితే నిన్ను బ్రతికించాడో అదే యేసుప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తున్నానని. మా నాన్న త్రాగుడు మానేయడండి. మా నాన్న త్రాగుడు మానేటి మీకు ఎవరికి ఇష్టం లేదా? మరి గట్టిగా చప్పట్లు కొట్టరా, పట్టణం గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ముగించేస్తానమ్మా, వెళ్ళిపోతురు కానీ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏమండి, ఒక త్రాగుబోతు మారిపోవటం అంటే అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే మనసును మార్చగలడు, మనుషులు ఎరిగిన దేవుడే జీవితాన్ని మార్చగలడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయాలు ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నా తండ్రి హృదయాన్ని ఆశ్చర్యంగా మార్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా నాన్న ఎప్పుడైతే మారిపోయాడో మరుసటి రోజు మా అమ్మ మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అంతటా త్రాగుబోతే మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదండి, వెంటనే మారిపోయింది అంతే. మా తమ్ముళ్ళు కూడా మారిపోరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్త, మా మేనమామ అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% నా కుటుంబట్లు నెరవేర్చారు. న్యాయమైతే కొట్టని చప్పట్లు లేకపోతే మానేయండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇలాగున మేము రక్షించబడి అందరం కూడా తెల్లని బట్టలు వేసుకుని ఆదివారం బైబిల్ మందిరానికి వెళ్ళిపోతుంటే ఆ పక్కళ్ళు ఈ పక్కలు అనేవారు. ఈ సత్యనారాయణ నిన్నదాకా తాగేసి మనం తిట్టేవాడు, తలుపు కొట్టి మరి క్యాకేసి మరి తిట్టేవాడు, ఈ ఏకంగా గొర్రె పిల్లలకు బైబిల్ వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పు కారణం ఆ యేసు ప్రభు కాదా? ఆ యేసు ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి ఇంత మార్పు వచ్చింది. మనం కూడా నమ్ముకుంటే మన జీవితాలు కూడా మారుతాయని 30 కుటుంబాలు మారి మందిరానికి వచ్చేసినాయండి. కొట్టాలి గట్టిగా, చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున ప్రియులారా, అనేకులు దేవుని మందిరానికి ఎలా వస్తూ ఉంటుంటే నేను వెళ్తూ ఉంటే ప్రభు నాతో అన్నారు, నా కుమారుడే నా పని చేయ అన్నారు. నేను అన్నాను, నీ పనికి నే పనికిరాని ప్రభు అన్నాను. యా అన్నారు. యా అంటావేంటి ప్రభు? అంటే ఆ రాదు, ఆ అంటే ఊరాదు. నాకు చదువే లేదండి. మీ అందరూ కూడా చాలా చదువుకున్న వాళ్ళు, నా వెనుకున్న దైవజనులు కూడా అద్భుతంగా చదువుకున్న వాళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు కనీసం మా నాన్న బళ్ళో కూడా వేయలేదు నన్ను. దేవునికి స్తోత్రం. ఆ అనే అక్షరం కూడా దిద్దించలేదు. అర్థమవుతుందండి మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నేను అన్నాను, ప్రభువా నాకు కనీసం అక్షర జ్ఞానం కూడా నాకు లేదు కాబట్టి, నేను చదువు లేనివాడిని కాబట్టి నేను ఒకటి చేస్తాను ప్రభువా. మా పాస్టర్ గారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్పమన్నారు, సాక్ష్యం చెప్తాను. అలాగే పరిచర్యకి నేను చక్కగా ఉంటాను, ఏదో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటా జీవితాన్ని కొనసాగిస్తానంటే, ఏదో పని చేసుకుంటామని కాదు నేను బతికించింది, నా పని చేస్తామని బతికించాను అన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి.